శాసన మండలిలో బలం పెంచుకోవడంపై కూటమి సర్కార్ కన్నేసిందా? మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచనలు సాగుతున్నాయా? ప్రస్తుతం మండలిలో పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి? పార్టీల ప్లాన్స్ ఏంటి? అసెంబ్లీలో అధికార కూటమికి పూర్తి మెజారిటీ ఉంది. అక్కడ వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీనికి తోడు వారు అసెంబ్లీకి రాకపోవడం వల్ల అధికార కూటమి అనుకున్నట్లుగా బిల్లులు పాస్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే అధికార విపక్ష పాత్రను కూటమి ఎమ్మెల్యేలే పోషిస్తున్నారు. అయితే మండలి దగ్గరకు వచ్చేసరికి మాత్రం పరిస్థితి చాలా తేడాగా ఉంది. అసెంబ్లీ సమావేశాలు మొదలైన నాటి నుంచి మండలి మండుతోంది. మండలిలో వైసీపీ సభ్యుల ఆధిపత్యం కొనసాగుతోంది. చర్చల విషయంలో అడుగడుగునా చర్చలు, కౌంటర్లు, వాకౌట్లు సాధారణమయ్యాయి. దీనికి తోడు కీలకమైన బిల్లుల పాస్ విషయంలో అధికార పక్షానికి ఇబ్బందులు తప్పడం లేదు. సహజంగానే శాసనమండలిలో వైసీపీ సభ్యులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వైసీపీకి గతంలో వచ్చిన 151 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర కారణాల వల్ల మండలిలో సభ్యుల సంఖ్య అధికంగా ఉంది. దీంతో బడ్జెట్పై జరిగే చర్చల్లో వైసీపీ డామినేషన్ ఎక్కువగా కనబడుతోంది. అయితే అధికార పార్టీ కూడా అదే స్థాయిలో మంత్రులతో కౌంటర్లు ఇప్పిస్తోంది. ఫలితంగా మండలి సమావేశాలు చాలా వేడిగా జరుగుతున్నాయి. శాసనమండలి బలాబలాలను ఒకసారి పరిశీలిస్తే మండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉంటారు. అందులో 20 మంది ఎమ్మెల్యే కోటాలో, మరో 20 మంది స్థానిక సంస్థల కోటాలో ఎన్నికవుతారు. 5 టీచర్లు, 5 గ్రాడ్యుయేట్ కోటాలో ఉంటారు. మిగిలిన 8 మందిని గవర్నర్ నామినేట్ చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో మండలి చైర్మన్ మోషన్ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో అధికార కూటమి కనిపిస్తోంది. ఒకవేళ శాసన మండలిలో మండలి చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే సగం మంది సభ్యుల కన్నా ఒకటి ఎక్కువ ఉండాలి. అంటే 58లో సగం 29, దీనికి ఒకటి అదనంగా ఉండాలి. 30 మంది సభ్యులు ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంటుంది. కానీ కూటమికి గట్టిగా ఉంటే 10 లేక 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో ఇది అంత ఈజీ కాదన్న మాట వినిపిస్తోంది. మరోవైపు ఇటీవలే 4 ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు. పూతల సునీత, జయమంగళం వెంకటరమణ, బల్లి కళ్యాణ చక్రవర్తి, పద్మశ్రీ తమ రాజీనామాను మండలి చైర్మన్ మోషన్ రాజుకు సమర్పించారు. అయితే ఈ రాజీనామాలను చైర్మన్ ఆమోదించలేదు. ఆమోదిస్తే జనసేన, టీడీపీ కోటాలోకి ఆ 4 వెళ్లిపోతాయి. దీనికి తోడు జగన్ చేయొద్దంటున్న మరో 2 రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం మండలి బలాబలాలు చూస్తే వైసీపీకి 43 మంది సభ్యులున్నారు. అయితే వీరిలో 4 రాజీనామా చేశారు, ఇంకా ఆమోదం పొందలేదు. 36 మంది వైసీపీ సభ్యులకు 3 టీచర్ ఎమ్మెల్సీల మద్దతు ఉంది. దీంతో రాజీనామా చేసిన 4ని మినహాయిస్తే వైసీపీకి 39 మంది ఉంటారు. ఇక కూటమిలో టీడీపీకి 10, జనసేనకి 1 ఉన్నాయి. మిగిలిన వారు ఇండిపెండెంట్ సభ్యులున్నారు. ఒకవేళ ఈ నెల 29తో రిటైర్ అవుతున్న 5 కలిసినా కూడా కొద్దిగా అటు ఇటుగా ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్ మీద అవిశ్వాసం పెడతారా? అవిశ్వాసం పెడితే పరిస్థితి ఏంటి? కూటమి నెగ్గుతుందా లేక వైసీపీ చైర్మన్పై విశ్వాసం నిలబెట్టుకుంటుందా అనే చర్చ మొదలైంది. విశ్వాస పరీక్షలో ఏ రకమైన ఫలితం ఉండబోతోంది అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే మండలిలో వైసీపీ డామినేషన్ ఎక్కువగా ఉంది. దీంతో సహజంగానే అధికార పక్షం కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. దీంతో మండలిలో విశ్వాస తీర్మానం పెడితే ఎలా ఉంటుంది అని కూటమి వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అవిశ్వాస తీర్మానం పెట్టినా నెగ్గే పరిస్థితి వైసీపీకి ఉంది. కానీ కూటమి విషయంలో కూడా ఈ బలాబలాలకు సంబంధించి ఒక చర్చ జరుగుతోంది. వైసీపీకి రాజీనామా చేసిన 4 కూటమి వైపు వస్తే కూటమి బలం 19 అవుతుంది. ఇంకో 11 మంది అవసరం ఉంటుంది. ఒకవేళ రాజీనామా ఆమోదం పొందితే 54 మంది సభ్యులతోనే మండలి చైర్మన్పై అవిశ్వాసం పెట్టాలి. అప్పుడు 27 మంది అవసరం అవుతారు. ఎటు చూసినా 10 మంది సభ్యులు కూటమికి అవసరం. ఇప్పటికే మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం టీడీపీతో టచ్లో ఉన్నారు. మరికొందరు ఎమ్మెల్సీలు కూడా టీడీపీతో చర్చల్లో ఉన్నట్లు సమాచారం. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమి మండలి చైర్మన్పై అవిశ్వాసం పెడుతుందా అనే చర్చ జరుగుతోంది. మండలి చైర్మన్ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కనుక అనవసర ఇబ్బందులు వస్తాయా అనే ఆలోచన కూడా కూటమిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది.